మీ అందరికీ నా వందనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడు ఏమంటుందంటే, మనలోని లోపాలు ఉన్నప్పుడు మనల్ని దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించేవాడిగా ఉంటాడు. మనలోని లోపాలు ఉన్నప్పుడు, మనం ఏదైనా తప్పులు చేసే వారంగా ఉన్నప్పుడు, మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మన భార్య కానీ, మన భర్త కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ మనల్ని గద్దించేవారుగా ఉంటారు. గద్దించినప్పుడు వారి మీద కక్షలు పెట్టుకోకుండా, కోపాలు పెట్టుకోకుండా, పగలు పెట్టుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా మంచి మనసు కలిగి వారి మాట విని ఆ పాపాన్ని మానుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంట, మనకి మంచి జరిగిద్ది అని చెప్తాడు దేవుడు. మనలోని లోపాలు ఉన్నప్పుడు, మనం ఏదైనా పాపంలోని పడిపోయినప్పుడు దైవజనులు వాక్యం ద్వారా గద్దించేవారుగా ఉంటారు, మనకు బుద్ధి చెప్పేవారుగా ఉంటారు. బుద్ధి చెప్పినప్పుడు మనం దైవజనుల మీద కక్షలు పెట్టుకోకూడదు, పగలు పెట్టుకోకూడదు, ద్వేషాలు పెట్టుకోకూడదు. వారి మీద కోపం పెట్టుకోకుండా మంచి మనసు కలిగి వారు నా మంచిగా చెప్పారు అని ఆ పాపాన్ని మనం మానుకునే వారంగా ఉంటే మనకు మంచి జరిగిద్ది అని చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కొంతమంది అంట దైవజనులు గద్దించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు, తల్లిదండ్రులు గద్దించినప్పుడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య భర్త గద్దించినప్పుడు వారి మీద వారిలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా, ఆ పాపాన్ని మానుకోకుండా దైవజనుల మీద కక్షలు పెట్టుకునే వారుగా ఉంటారంట. గద్దించిన వారి మీద కక్షలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని వారిలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా ఎదురు తిరిగి కక్ష తీసుకునేవారుగా ఉంటారంట, పగలు తీర్చుకునేవారుగా ఉంటారంట, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారంట, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటారంట. అలా ఉండేవారంగా ఉంటే మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటాడు దేవుడు. ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. మనం అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాము అంటాడు దేవుడు. అందుకే ఎవరు గద్దించినా కానీ మనం కోపపడకూడదంట. కోపపడే వారంగా ఉంటే మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉంటాయి. కక్షలు ఉంటాయి, పగలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. ఇతరులని శిక్షించాలనిపిస్తూ ఉంటుంది, ఇతరుల మీద పగలు తీర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఇతరులని కొట్టాలనిపిస్తూ ఉంటుంది, ఇతరులను తిట్టాలనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎవరు గద్దించినా కానీ మనం వారు నా మేలు కొరకే చెప్పారు అని ఆ మాటను మంచి మనసుతోని, ప్రేమతోని, ఆప్యాయతతోని, అనురాగంతోని, సంతోషంతోని ఆ మాటను తీసుకొని మనము మారు మనసు పొందుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన బ్రతుకుని మార్చుకునే వారంగా ఉండదంట. ఆ పాపాన్ని మానుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడు ఏమంటాడో, మనలోని
లోపాలు ఉన్నప్పుడు, మనం ఏదైనా పాపం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు గద్దించినా కానీ, అన్నదమ్ములు గద్దించినా కానీ, భార్య గద్దించినా కానీ, భర్త గద్దించినా కానీ, స్నేహితులు గద్దించినా కానీ, పోలీసు వారు గద్దించినా కానీ, దైవజనులు గద్దించినా కానీ, దేవుడు వాక్యం ద్వారా గద్దించినా కానీ ఓర్పు సహనం కలిగి ఉండే వారంగా ఉన్నదంట. మనం కోపపడకూడదు అంట దేవుడు. మంచి మనసుతోని, ప్రేమతోని, ఆప్యాయతతోని, అనురాగంతోని ఆ మాటను మనం స్వీకరించి ఆ మాట ప్రకారం జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. ఏందంట? ఎవరు గద్దించినా కానీ కోపపడకుండా, వారి మీద కక్షలు తీర్చుకోకుండా, పగలు తీర్చుకోకుండా, కక్షలు తీర్చుకోకుండా, వారిని శిక్షించకుండా, వాటి ఎదురు తిరిగి ఏ మాట పడితే ఆ మాట అనకుండా, ఎదురు తిరిగి కొట్టకుండా, ఎదురు తిరిగి వారిని తిట్టకుండా, గద్దించిన వారిని వారు నా మంచి కోసమే చెప్పారని ఓర్పు సహనం కలిగి ఆ మాట ప్రకారం జీవించే వారంగా ఉంటే మనం బుద్ధిమంతులం అవుతామంట. మనం సరిచేయబడే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నావు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. దేవుడు ఎక్కడ అంటుందంటే, దైవజనులు వాక్యం ద్వారా గద్దించినా కానీ, దేవుడు వాక్యం ద్వారా గద్దించినా కానీ, మనలోని లోపాలు ఉన్నప్పుడు, మనం ఏదైనా పాపం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, భార్య కానీ, భర్త కానీ గద్దించినప్పుడు మనం వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, పగలు తీర్చుకునే వారంగా ఉంటే, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటే, కోపాలు పెట్టుకునే వారంగా ఉంటే, మనలో లోపాలు సరి చేసుకోకుండా, ఆ పాపాన్ని మానుకోకుండా, మనల్ని గద్దించిన వారిని శిక్షించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాము అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితం అపవిత్రమైపోద్ది అంటున్న దేవుడు. మనం దేవునికి దూరమైపోయే వారంగా ఉంటాము అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. గద్దింపును ద్వేషించువారు మరణం ముందురు. ఒకవేళ ఎవరు గద్దించినా కానీ మనం ఎదురు తిరిగి కక్ష తీర్చుకోకుండా, పగలు తీర్చుకోకుండా, కోపాలు పెట్టుకోకుండా, వారిని ఏ మాట పడితే ఆ మాట అనకుండా ఓర్పు సహనం కలిగి ఉండే వారంగా ఉండదంట. సహించుకోవాలంట. ఏ మాటనైనా ప్రేమతో తీసుకునే వారంగా ఉండదంట. ఒకవేళ మనలోని లోపాలు లేకుండా ఉన్నప్పుడు, ఏ పాపం చేయకపోయినా కానీ, ఏ తప్పు చేయకపోయినా కానీ, ఎదుటివారు మనల్ని అనేవారుగా ఉంటే మనం సహించుకునే వారంగా ఉండాలని చెప్తున్న దేవుడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టువారు ఘనత నొందును. ఏంటంట? ఎవరైనా మన మేలు కోరి మనం సరి చేయడానికి మనకు మంచి మాటలు చెప్పినప్పుడు వారి మాట విని ఆ మాట ప్రకారం జీవించే వారంగా ఉంటే మనం సరి చేయబడే వారంగా ఉంటామంట. ఈ లోకంలోని ఘనతలు మంచి పేరు తెచ్చుకునే వారంగా ఉంటామంట. ఎవరైనా కానీ మన మేలు కోరి మంచి మాటలు చెప్పినా కానీ మనం వినకుండా, మన బ్రతుకు సరి చేసుకోకుండా అనేక రకమైన పాపాలు చేస్తూ ఎదుటివారి మీద కక్ష తీర్చుకునే వారంగా ఉంటే, పగలు తీర్చుకునే వారంగా ఉంటే, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటే, వారిని ఏ మాట పడితే ఆ మాట అనే వారంగా ఉంటే, మనం గద్దించిన వారిని చంపే వారంగా ఉంటే, గద్దించిన వారిని శిక్షించే వారంగా ఉంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు అని అర్థం. మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అని అర్థం. మన దేవునికి దూరమైపోయే వారంగా ఉంటాం. అందుకే ఎవరు మన మేలు కోరి ఎవరైనా మనకు మంచి మాట చెప్పేవారుగా ఉంటే ఆ మంచి మాటలు మనం ప్రేమతో తీసుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు.
ప్రేమతో తీసుకొని మనం సరి చేసుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. మనలోని తప్పులు కానీ లోపాలు ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని గద్దించే వారుగా ఉంటే ఆ లోపాలు మనం సరి చేసుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది. వారు గద్దిస్తున్నారని మనలో లోపాలు సరి చేసుకోకుండా ఎదుటి వారిని శిక్షించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటాడు దేవుడు. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాము అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.